హాయ్ హలో సౌజన్య సలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మిరియాల చారు తయారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా జ్వరం తగిలినప్పుడు, మనకు నోరు మంచిగా లేనప్పుడు, అలాంటప్పుడు ఇది చేసుకొని తినారనుకోండి, చాలా బాగా తాగేస్తారండి. గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. అంత బాగుంటుందండి ఈ రసము. నేను చేసే ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు మాకందరికీ జలుబులై ఉన్నాయండి. అందుకోసం అనేసి నేను మిరియాల చారు పెట్టాలనేసి పెడుతున్నాను అనమాట. ఈ జలుబులోకి చేసినప్పుడు మంచిగా మనకి ఏమంటారు, ముక్కు కూడా రిలీఫ్ అయిపోతుంది, గొంతంతా రిలీఫ్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మిరియాలు ఇన్ని తీసుకున్నానండి. అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను మనకి ధనియాలు, ఇవి వెల్లుల్లి అనమాట. ఇవి తీసుకున్నాను. ఇవి తీసేసుకొని ఒక చిన్న రోల్ తీసేసుకొని దాంట్లో వేసేసుకొని దంచేసుకోవడమేనండి. ఇవన్నీ వేసేసుకొని దంచేసుకుంటాను ఇప్పుడు నేను 1 by 1. ఇప్పుడు ఇవి ధనియాలు ప్లస్ ఈ మిరియాలు ప్లస్ జీలకర్ర వేసి దంచాను. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి, అల్లం వేస్తున్నానండి. ఒక చిన్న వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లి వేసేద్దాము ఇందులోనే. ఒక చిన్న ముక్క మాత్రం అంగుళం వచ్చేసి అల్లం అనమాట. ఈ అల్లం వేసేద్దాము. ఇవన్నీ వేసి దంచుకుందామండి. ఇప్పుడైతే ఇది దంచేసుకున్నాను. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దామండి. ఒక కడాయి పెట్టుకున్నానండి. నూనె వేసుకుంటున్నాను. నూనె సరిపడా చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలంత. రసానికి తక్కువనే పడుతుందండి నూనె. జస్ట్ నేను ఒక 2 స్పూన్లు వేసాను నూనె. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. జస్ట్ నేను ఫ్లేవర్ కోసం వేసాను. నెక్స్ట్ వచ్చేసి 2 ఎండుమిరపకాయలు చీలికలు చేసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకున్నానండి. అవి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత పసుపు వేసుకుందామండి. పసుపు 1/2 స్పూన్ అండి. అలాగే నెక్స్ట్ సాల్ట్ అండి. రసానికి సరిపడా వేసుకోండి. నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచాను నేను పక్కకి. కొంచెం వేగాక మనం దచ్చిపెట్టుకున్న అదంతా మిశ్రమం అంతా అందులో వేసేద్దాము. ఇలాగ ముద్దగా ఉంది కదా, ఇదంతా వేసేద్దాం అందులోనే. వేసేసి జస్ట్ ఊరికట్లా ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది మనకు. అది ఫ్లేవర్ రావడం కోసం ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదండి. మరి నల్లగా వేగకూడదు. జస్ట్ సరిపోతుంది అంతే. కావాలంటే కారం వేసుకుని, నాకైతే పెప్పర్ పొడి ఇది సరిపోతుంది నాకు. కారం, ఎండుమిర్చి వేసాను కదా. జస్ట్ 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి బాగా మగ్గిపోవాలండి. మగ్గాక మూత పెట్టేస్తున్నాను నేను కొంచెం సేపు వరకు మగ్గాలి. ఇది బాగా మగ్గాక మనము చింతపండు రసం వేసుకుందాము. మూత అయితే పెట్టేస్తాను, మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మన టమాటా అంతా బాగా మగ్గిపోయిందండి. నాకు కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది, అందుకని జస్ట్ 1/2 స్పూన్ వరకు కారం వేసానండి. మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసాన్ని అంతటిని మంచిగా కలిపేసి ఇందులో వేసేద్దాము. వేసేసి మంచిగా బాగా తరలిస్తే మనం రసం రెడీ అయిపోతుంది. నేను చింతపండుని బాగా కలిపేసానండి. చూడండి, కలిపేసి పోసుకుంటున్నాను ఇందులోనే. ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాసు, పెద్ద గ్లాసు వరకు కూడా నీళ్ళు కూడా వేసుకుందాము. ఎందుకంటే పులుపు ఇంకా మనకి కారం అవి అన్నీ అడ్జస్ట్ అయ్యేలాగా రసాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నీళ్ళు వేసుకోవాలి. ఇంకొక పెద్ద గ్లాస్ అయితే నాకు సరిపోతుంది. ఇంకొక పెద్ద గ్లాస్ నిండుగా వాటర్ కూడా వేసేసి మంచిగా మసలనిచ్చేస్తామనుకోండి. దాంట్లో నేను కొంచెం కొత్తిమీర వేసేసామంటే అది బాగా మసలాలన్నమాట. మసిలితే బాగా 2 తెరిలినప్పుడు మంచి టేస్ట్ పట్టేస్తుంది అనమాట. కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసేసుకొని బాగా మసలిద్దామండి. మసిలిందనుకోండి మన రసం రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి ఈ రసము.
మీకు ఈ తొక్కులు ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి, టమాటా ఇవంతా మనకు అనిపిస్తే మొత్తం మిక్సీలో మీరు పట్టేసుకొని కూడా వేయించేసుకోవచ్చు. కాకపోతే ఇలాగే చేస్తేనే ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. అవన్నీ మనకి అవన్నీ మనం తినేటప్పుడు మనం తీసేసేసుకొని చేయడం పెట్టి వంచేసేసుకొని కూడా తినేసేయచ్చు అనమాట. చూడండి మన రసము తెర్లుతూ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు గొంతు రిలీఫ్ అవుతుంది ఈ మిరియాల చారు తాగినప్పుడు. చాలా బాగుంటుందండి. మనకైతే నేనైతే ఎగ్స్ని కూడా బాయిల్ చేసి కొంచెం అంత కారము అవి వేసేసి ఇది కూడా వేయించేసి పెట్టుకున్నాను అనమాట. గుడ్లు కూడా రెడీగా. మాకు ఈరోజు లంచ్ వచ్చేసి మేము రసం పెట్టుకున్నాము. కొంచెం మా పిల్లలకి నాకు కోల్డ్ అయి ఉంది, అందుకోసమని రసం తయారు చేసుకున్నాను నేను. పప్పు కూడా ఉంది, కాకపోతే రసంతో తినాలని చేసుకున్నానండి. అంతే అండి ఈరోజు వీడియో.